గుంటూరు జిల్లాను పల్నాడు ప్రాంతాన్ని అనుసంధానం చేసే కీలకమైన పేరేచెర్ల కొండమూడు 4 లైన్ జాతీయ రహదారి పనులు జోరందుకున్నాయి. గుంటూరు హైదరాబాద్ ప్రధాన మార్గం కావడంతో పాటు పల్నాడుకు రాజమార్గం అయినందున ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. విస్తరణకు అనేక ఏళ్లుగా ప్రణాళికలు రచిస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చాకే నిధులు విడుదలై పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రహదారిని అందుబాటులోకి తీసుకుని రావడమే లక్ష్యంగా పనులు చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలోని పేరేచెర్ల కొండమూడు 4 వరుసల రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అద్దంకి నార్కట్పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈ రహదారిని జాతీయ రహదారి 167 ఏజీగా కేంద్రం గుర్తించింది. ఈ మార్గం ప్రాధాన్యత దృష్ట్యా 4 లైన్ల విస్తరణకు కేంద్రం 881 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసింది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 10% పనులు లక్ష్యంగా పెట్టుకోగా 11.57% వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని గుత్తేదారుకు ఎన్హెచ్ అధికారులు లక్ష్యం నిర్దేశించారు. పేరేచెర్ల కొండమూడు రహదారి మొత్తం పొడవు 49.91 కిలోమీటర్లు. కొండమూడు వద్ద 2.72 కిలోమీటర్లు, సత్తెనపల్లి సమీపంలో 11.17 కిలోమీటర్లు, మేడికొండూరు వద్ద 5.34 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి నిర్మించనున్నారు. ఈ రహదారిలో 2 పెద్ద వంతెనలు, 11 చిన్న వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. కొండమూడు వద్ద 1, రెడ్డిగూడెంలో 1, సత్తెనపల్లి వద్ద 2 అండర్ పాస్ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించి పనులు చేస్తున్నారు. పేరేచెర్ల కొండమూడు రహదారి విస్తరణ పూర్తయితే గుంటూరు, అమరావతి నుంచి హైదరాబాదుకు రాకపోకలు సాగించే వారికి 40 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది. ఇంధనం ఆదా అవుతుంది. పల్నాడులోని సిమెంట్ పరిశ్రమలు, పేరేచెర్ల వద్ద క్వారీల నుంచి వచ్చే కంకర ఉత్పత్తుల రవాణాకు మార్గం సుగమమవుతుంది. పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటల రవాణాకు సౌకర్యాలు మెరుగై ఈ ప్రాంతం ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు రద్దీకి అనుగుణంగా విస్తరణ చేయక తరచూ ప్రమాదాలు జరిగేవని స్థానికులు అంటున్నారు. ఇంతకు ముందు దుస్థితి ఏంటంటే ఈ రోడ్డుకి సరిగ్గా మార్జిన్ ఉండేది కాదు. ఏదైనా 2 భారీ వెహికల్స్ వెళ్తే మనకి పాదచారులకు గానీ, బైకర్స్ గానీ కనీసం క్రాస్ చేయడానికి గానీ లేదా సైడ్ ఇవ్వడానికి కానీ కుదిరేది కాదు. ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చూశాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు పనులు చాలా తొందరగా జరుగుతున్నాయి. విస్తరణ పనులు చూసి నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే చాలా త్వరితగతం జరుగుతూ ఉన్నాయి ఈ పనులు. బైపాస్లు కానీ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. నాకు తెలిసి వచ్చే నెక్స్ట్ సంక్రాంతి కల్లా ఈ రోడ్డు 4 లైన్లతో తలతల్లాడిపోయేలాగా నాకు అనిపించేలా ఉంది. ఆల్మోస్ట్ సగం వరకు తార్ రోడ్డు వరకు అయిపోవచ్చింది. రెండోది మట్టి డిగింగ్ పనులు, సైడు ఏవైతే మనం బైపాస్లు ఊర్లలోంచి చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసే విధంగా జరుగుతూ ఉన్నవి. ఈ పనులు చూస్తే ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని నాకు అనిపించింది. వాహనాలు వెళ్ళడానికి రాకపోవడానికి ఇబ్బంది లేకుండా లేదు. గతంలో తరచుగా వారానికి వచ్చేందుకు రాజుపాలెం నుంచి కొండమూడు దాకా 5-6 యాక్సిడెంట్లు జరిగాయండి. రోడ్డు శాంక్షన్ అయిన కానీ పనులు మొదలుపెట్టిన కానీ ఇంతవరకు ఎక్కడ ఒక యాక్సిడెంట్ కూడా జరిగినట్లేదండి. ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించిన జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.